కృష్ణాయ పరమాత్మనే నమః. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు దుర్యోధనుడు అంత భయపడుతున్నప్పటికీ అతనికి కానీ అతని సైన్యానికి కానీ ఏమాత్రం కూడా యుద్ధోత్సాహం తగ్గలేదు. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. ఈ సన్నివేశాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా వర్ణన చేస్తున్నాడు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అని అంటున్నాడు సంజయుడు. ఇక్కడ సంజయుడు మాట్లాడేటప్పుడు అతని యొక్క వర్డింగ్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అర్జునుణ్ణి కపిధ్వజుడు అని, కృష్ణ పరమాత్మని హృషీకేశుడు అని అంటున్నాడు. ఇలా ఎందుకు అంటున్నాడు అనంటే, అసలు కపిధ్వజుడు అనంటే ఏంటి అని అడిగినట్లయితే, కపి అంటే ఆంజనేయ స్వామి, హనుమంతుడు. ఆయన ధ్వజం పైన కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ ధ్వజానికి కపిధ్వజము అని పేరు. ఆ కపిధ్వజం కలిగినటువంటి వాడు కపిధ్వజుడు. ఈ విశేషణము అర్జునుడికి అన్వయిస్తుంది. ఈ విశేషణాన్నే ఎందుకు ప్రయోగం చేస్తున్నాడు సంజయుడు అని అడిగినట్లయితే, ఆంజనేయ స్వామి యొక్క యుద్ధశైలిని మనం గమనించాలి. యుద్ధకాండలో వానర సైన్యము నీరసించినప్పుడు, యుద్ధోత్సాహం తగ్గిపోయినప్పుడు వారిలో యుద్ధ ప్రతాపాన్ని పెంచేందుకు మధ్య మధ్య ఆంజనేయ స్వామి గర్జన చేస్తూ ఉండేవారట. ఏ విధంగా అంటే, రాక్షసుల మీదకి దూకి అక్కడ దొరికినటువంటి చెట్లు పీకి బండరాళ్లతో వాళ్ళ తల మీద మోది వారిని భయపెట్టేవారట. ఆ విధంగా రాక్షస సైన్యం భయపడిపోయి హడలిపోయి వాళ్ళంతా యుద్ధభూమిని విడిచి పారిపోయేవారట. ఈ విధమైనటువంటి ఆంజనేయ స్వామి, మహాపరాక్రమవంతుడైన ఆంజనేయ స్వామి జెండా పైన కూర్చుని ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామి ఒక్క చూపు చాలు హరిసైన్యమంతా భయపడిపోయి యుద్ధభూమిని విడిచి పారిపోవడానికి. అటువంటి ఆంజనేయ స్వామి జెండా పైన కూర్చుని ఉండగా కింద హృషీకేశుడు రథసారథిగా ఉన్నాడు. హృషీకేశుడు అని అంటే హృషీకములనగా ఇంద్రియాలు. ఎవరి ఇంద్రియాలనైనా కూడా నిగ్రహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా ఉండగా వీరివే బలపరాక్రమాలు అనుకుంటూ పిచ్చి వెధవలు ఆయనకి ఎదురుగా వీళ్ళు యుద్ధం చేయడానికి వెళుతున్నారు అని గౌణంగా సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ఒక పక్కన పాండవులు ధార్తరాష్ట్రుల్ని భయపెడుతూ ఉంటే ఇక్కడ సంజయుడు అతని మాటలతోటి ధృతరాష్ట్రుడికి భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత అర్జునుడు అంటున్నాడు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మజా సహజోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే అని అంటున్నాడు. కృష్ణ పరమాత్మ ఉభయ సేనల మధ్య రథాన్ని తీసుకువెళ్ళి నిలబెట్టు, ఎప్పటి వరకు అయితే నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో వాళ్ళందరినీ గమనించేంత వరకు ఈ రథం ఉభయ సేనల మధ్య ఉండని అని అంటున్నాడు. ఆ తర్వాత యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః అని అంటున్నాడు. ఇక్కడ దుర్యోధనుణ్ణి దుర్బుద్ధి అనేటువంటి విశేషణంతో వ్యవహరిస్తున్నాడు. ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు అనంటే, పూర్వము నిండు సభలో అందరూ చూస్తూ ఉండగా పాండవులు గనక 13 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చినట్లయితే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా అతను నేను తిరిగి ఇవ్వనని చెప్పేసి మొండికేశాడు. అందుకని అతన్ని దుర్బుద్ధి అనేటువంటి విశేషణంతో ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. అలాగే అర్జునుడు ఉభయ సేనల మధ్య రథం నిలపమన్నందుకు అతని భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఎవరైతే ఈ దుర్బుద్ధి కలిగినటువంటి ఈ ధార్తరాష్ట్రుడి పక్షాన అధర్మం ఉందని తెలిసినప్పటికీ కూడా ఇతని వెంట నిలబడి ఇతనికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైతే రాజులు ఇతని వెనకాల నిలబడ్డారో వాళ్ళందరి మొహం కూడా నేను చూడాలి, ఎవరితో నేను యుద్ధం చేస్తున్నానో నేను తెలుసుకోవాలి అనే ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఈ విధంగా 23వ శ్లోకం వరకు భగవద్గీతలోని సన్నివేశం మనకు కనబడుతోంది. ఈ తర్వాత సన్నివేశాలను మనం వచ్చే వీడియోలో చెప్పుకుందాము. కృష్ణాయ పరమాత్మనే నమః.